మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పంచారామాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఏ ఆరామం గురించి చెప్తారు? శ్రీరామలింగేశ్వరుడు అంటారు. పాలకొల్లులో ఉంది. ఉమ్, ఇది 11-12 శతాబ్దాల్లో నిర్మించబడిన దేవస్థానం. అయితే అప్పుడు ఎవరు ప్రతిష్ఠ చేశారు అనేది మనకి కనపడదు, కానీ త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఓహో. ఇది విశేషంగా కనపడుతుంది అనమాట. అందుకని ఈయన్ని శ్రీరామలింగేశ్వరుడు అంటారు. ఈ ప్రాంతం ఎక్కడైతే పాలకొల్లులో ఈ దేవాలయం వెలిసి ఉందో, ఇక్కడట పూర్వం ఉపమన్యువు గాథ అని ఒక కథ చెప్పుకుంటారు. ఉపమన్యు అనే ఒక బాలకుడు స్నేహితులందరూ పాలు తాగుతుంటే, ఈ పిల్లవాడు నాకు కూడా పాలు కావాలంటే వాళ్ళకి గోవులు లేక వాళ్ళ అమ్మ పాలే కంచుతాలేక బియ్యపిండి పాలలు నీళ్ళలో కలిపి ఇచ్చేదట. పాల రుచి తేడా తెలిసిన పిల్లవాడు పాపం అవే పాలు అనుకుని తాగేవాడు. అవి పాలు కాదని గేలి చేయబడి విపరీతంగా తపస్సు చేసేట బాలకుడు. తపస్సు చేస్తే దేవతలు అందరికీ శరీరం నుంచి మంటలు వచ్చినాయట. మండిపోతాను, వాడు అన్ని కాల్చేస్తున్నాడు తపస్సుతోటి. బాలకుడు వాడిని ఏ రకంగానూ వ్యామోహ పెట్టలేము. అది దేనికోసం తపస్సు చేస్తున్నాడో అదే కావాలి. అప్పుడు పరమేశ్వరుడు ఆ బాలుడికి ప్రత్యక్షమయ్యి అతన్ని కుమారుడిగా స్వీకరించి దేవతలకి ఇతని రక్ష చేయండి అని అప్పగించి త్రిశూలంతో భూమిని ఇట్లా కొడితే క్షీరధార ఇట్లా వచ్చిందట. పాల సముద్రం వచ్చింది అక్కడికి. ఆ పాల సముద్రపు పాలని తాగాడు ఆ కుర్రవాడు. ఎక్కడైతే అది జరిగిందో అదే ఈ పాలకొల్లు, క్షీరపురి అనేవాళ్ళు. క్రమంగా అది పాలకొల్లుగా మారింది. ఎక్కడ ఇది జరిగిందో అక్కడే ఈ దేవాలయ ప్రతిష్ఠ కూడా జరిగింది. చాలా పెద్ద గోపురం, 9 అంతస్తులున్న గోపురం ఉంది, పెద్ద గోపురం. అయితే శివలింగం 2.5 అడుగుల ఎత్తులో మాత్రమే కనిపిస్తుంది. మనం ముందు చెప్పుకున్న 2 ఆరామాల్లోనూ శివలింగం పెద్దవి, ఇక్కడ మాత్రం చిన్నగా కనపడతారు. ఉత్తరాయణం దక్షిణాయనం ప్రారంభాల్లో, ఉత్తరాయణం ప్రారంభం ఎప్పుడు? మకర సంక్రమణం రోజు, అవును కదా. దక్షిణాయన ప్రారంభం మళ్ళీ మనకి జ్యేష్ఠంలో కనపడుతుంది. ఈ 2 రోజుల్లోనూ ప్రారంభ దినాలలో ఈ పెద్ద గోపురం గుండా సూర్యకిరణాలు వచ్చి శివలింగం మీద పడతాయట. ఆర్కిటెక్చరల్ మెరకిల్ అది. ఆ రోజు అద్భుతమైంది కదా. సూర్యకిరణాలు డైరెక్ట్గా వచ్చి పడతాయి. అయితే శివలింగము ఇట్లా లేచి కొంచెం ఇట్లా కొస తేలి ఉంటుంది తల వైపున. మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళింది ఎప్పుడు వెళ్ళుంటాము, చాలా సంవత్సరాలైంది. అప్పటికి మా చిన్నవాడు కూడా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. పుట్టలా, అంత పాతది, 20 ఏళ్ళు, 2000లో వెళ్ళాం. ఓకే. మాకు బంధువులు ఉన్నారు, ఉంటే వాళ్ళ అమ్మ ఇచ్చింది తోడు మాకు. పాప దానికి ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు 5th 6th క్లాసుల పాప. అది మాతో పాటు దేవాలయానికి దారి చూపించి దేవాలయ దర్శనం అయ్యాక అతని ఇంటికి వెళ్ళిపోయింది. మేము బయలుదేరి వచ్చేసామన్నమాట. వెళ్ళేసరికి మామూలుగా అక్కడ అభిషేకం చేసి ఇట్లా కవచం, ఒక శివలింగాకారంలో ఉండే కవచమే ధరింపజేస్తారు. ఆయన ఎందుకు తీశారో తెలియదు జయ, టక్కిన తీసి నిజరూప దర్శనం చేయించారు మాకు. అబ్బో ఇది మధ్యాహ్నం తీరక ఎట్లా తీశారో అంది ఆ పాప. ఎంత చక్కగా గొగ్గులుగా ఉన్నట్టుంది, ఉన్నటిది అది కాదు. తమాషాగా ఒక కొస తేలు ఉంటుంది. కొప్పు రామలింగేశ్వరుడు అంటారు, కొప్పులా ఉంటుంది. తారకాసుర సంహారం జరిగినప్పుడు పగలగొట్టబడిన ఆత్మలింగపు పైభాగం ఇది అని చెప్తారు. లింగం అంటే ఇట్లా ఇలా ఉంటుంది కదా. అవునవును, ఈ పై ముక్కట. ఓహోహో. ఈయన్ని కొప్పు రామలింగేశ్వరుడు, క్షీరారామలింగేశ్వరుడు, ఈ 2 పేర్లతోటి పిలుస్తారు. ఓ పక్కన ఒక కోనేరు కూడా కనపడుతుంది. అదట కోనేరు, చెరువు అంటే చెరువు కాదట. అది తవ్వి ఈ ఒక్కొక్క అంతస్తుకి వెళ్ళడానికి దారి ఏర్పరచుకున్నారు. పైదాకా కట్టారు కదా. 9 అంతస్తుల గోపురం అది. దేవాలయం చక్కగా విశాలంగా చక్కటి శిల్పకళతోటి విశేషంగా కనిపిస్తుంది, ప్రత్యేకమైనది. పైగా రాముల వారు ప్రతిష్ఠ చేసినవంటే మనం చాలా దేవాలయాలు చూస్తాం. రామేశ్వరంలో రాముల వారే చేశారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కీసరగుట్ట, అక్కడ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామిని రాముడే ప్రతిష్ఠ చేశాడని చెప్పటం వల్ల ఇక్కడ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడా ప్రక్షాళన కాని పచ్చిపాపాలు ఇక్కడ ప్రక్షాళన అవుతాయి.
ఈయన్ని చూడడం వల్ల విశేషంగా కనపడుతుంది. కొంచెం జనసమ్మర్దము, హడావిడి, హైరాణ ఉంది. ఊర్లు తర్వాత పెరిగినాయి కదా! మొదటి కాలంలో ఉన్నవి కాదు. ఈ ప్రాంతాల్లో పడి క్రమంగా దేవాలయం చుట్టూతా ఊరంతా పెరగటంతోటి చాలా పెద్ద హడావిడిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ గోపురం అది బ్రహ్మాండంగా కనపడుతుంది. చక్కటి దేవాలయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంలోనే మనకు కనిపిస్తారు. స్వామివారికి ఎదురుగుండా ప్రాకార మండపంలో పార్వతీదేవి కొలువై దర్శనమిస్తుంది. ఓ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత రుణహర గణపతి కనిపిస్తారు. వీళ్ళిద్దరూ కొలువై ఉన్నారు. ఈ రుణహర గణపతిని చూస్తే ఎలాంటి అప్పులైనా తీరుతాయట. మనకి పంచారామాల్లో ఆరామ దర్శనంతో పాటుగా ఇక్కడున్న గణపతి, కొలువైన గణపతిని కనుక దర్శిస్తే అప్పుల బాధలు తీరుతాయి. ప్రక్షాళన కాని పచ్చిపాపాలన్నీ మనం ఈ స్వామిని చూసి, రామలింగేశ్వర స్వామిని చూసి, రాముల వారికి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శివలింగాలు ప్రతిష్ఠించారు. ఎందుకంటే రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళ సంహారం చేశారు కదా. మరి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు, శివభక్తులు అయినా కాకపోయినా ప్రధానమైంది బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవాలంటే శివలింగాల ప్రతిష్ఠ చేయాలి. అందుకని ఆయన తను రాజయ్యి రాజకుమారుడు అయ్యాడు కదా. రాముడు రాజకుమారుడు కదా. భూమిని ప్రక్షాళన చేయడానికి, దుష్ట శిక్షణ చేయటానికి చేసినప్పటికీ కూడా జాతి వలన వాళ్ళు బ్రాహ్మణులు అవటం వల్ల, దానివల్ల వచ్చినటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ శివలింగాల ప్రతిష్టలు జరిగినాయి. మనం ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కనుక పాపాలు నశిస్తాయి. ఈ గణపతిని చూడడం వల్ల అప్పుల బాధలు కూడా తీరుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు పాలకొల్లు గనక వెళ్తే రామలింగేశ్వర స్వామిని తప్పకుండా దర్శనం చేసుకోండి. పంచారామాల 5టిని ఒకేసారి చూడగలిగే అవకాశం వస్తే అది కూడా తీసుకోండి. లేదా ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి అయినా చూద్దామని భావించండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్తే అక్కడ ప్రఖ్యాతమైన దేవాలయాలు 1, 2 అయినా ఏదొక 5 నిమిషాలు టైం చూసుకునైనా మొక్కులు అవి తీర్చుకోలేకపోయినా దర్శనం చేసుకోవాలి. దర్శన మాత్రంతో శీఘ్ర ఫలప్రదుడైనటువంటి పరమేశ్వర దర్శనం ఎంతైనా మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉంటాయి. మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని సానుకూలం అవుతుంది. ఏదైనా దండం పెట్టుకుని, బాబు ఈ పని చేసి పెట్టిన ఆయన పనికి సహాయం చెయ్యి, మళ్ళీ వచ్చి దర్శనం చేస్తాను, అలాంటి ప్రతిజ్ఞలు కూడా చేసి మనం పని పూర్తి చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు వీలు వెంబడి దర్శించుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.